జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇన్నాళ్ళు కూడా ప్రపంచానికి పెద్దనను అని చెప్పుకునేటటువంటి అమెరికా వేసేటటువంటి వేషాలు అన్నీ నిగావు. వీళ్ళకంటే పగటేసగాళ్లే నయమనిపించింది ఒక్కోసారి. అసలు చైనా ఈరోజు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం ఎవరు? సాక్షాత్తు ఇదే అమెరికా. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అనుసరించినటువంటి వాణిజ్య అలాగే దౌత్య విధానాలే చైనా అభివృద్ధికి పునాదులు వేసినాయి. చైనాలో అమెరికాకు చెందినటువంటి 8,000 కంపెనీలు ఏకంగా 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఎంత? 100 లక్షల కోట్లకు పైగా. యాపిల్ అలాగే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు చైనాను తమ అడ్డాగా మార్చుకున్నాయి. చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా తలుపులు తెరిచింది కూడా ఈ అమెరికానే. కానీ ఇప్పుడు సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. తాము పెంచి పోషించినటువంటి చైనా ఇప్పుడు తమకే పోటీగా మారిందని చెప్పేసి అమెరికా గింజుకుంటాంది. చెప్పాలంటే అదొక పొరపాటు అని ఇన్నాళ్ల తర్వాత అమెరికాకు జ్ఞానోదయం అయింది. సరే, ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయానికి పోదాం. అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి అయినటువంటి క్రిస్టోఫర్ లాండో మొన్న మన దేశానికి వచ్చాడు. ఈ మధ్యన ఢిల్లీలో జరిగినటువంటి రైసినా డైలాగ్ సదస్సులో ఆయన మాట్లాడతా అసలు తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం బయటపడేసినాడు. ఈయనకంటే ఒక విషయం నాకు మేలు అనిపించింది. ఆ విధంగా మాట్లాడినాడు. సరే, ఇంతకు ఈ లాండో ఏమన్నాడో తెలిసిన? చైనా విషయంలో చేసినటువంటి తప్పును భారత విషయంలో మేము ఇకపైన చేయబోము, భారతదేశానికి ఎలాంటి రాయితీలు కూడా ఇవ్వమని చెప్పేసి ఓపెన్ గా చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏందో తెలిసిన? భారత్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది భవిష్యత్తులో అమెరికాకే పోటీ ఇచ్చే స్థాయికి ఎదగకూడదంట. ఆ కుళ్ళేంది, ఆ కుతంత్రం ఏంది, ఆ ఈర్ష్య ఏంది, ఆ ద్వేషం ఏంది, ఏంది ఇదంతా? అందుకే ఇకపైన భారత్తో చేసే ఏ ఒప్పందమైనా సరే అమెరికా ఫస్ట్ అనేటటువంటి పద్ధతిలోనే ఉంటుందంట. ఆఖరికి అమెరికాలో చదువుకునేటటువంటి మన విద్యార్థులు కూడా అక్కడి వాళ్ళతో ఉద్యోగాల కోసం పోటీ పడడం ఆయనకు నచ్చడం లేదంట. ఏం మాట్లాడాలా? ముందు మన వాళ్ళకు ఉండాలి ఆలోచన. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చైనా విషయంలో మాకేదో జ్ఞానోదయం ఏందని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కదా. ఇదే చైనాకు సంబంధించినటువంటి విద్యార్థులు పోయి అమెరికాలో చదువుకొని వాళ్ళు బాగా జ్ఞానాన్ని సంపాదించుకొని అక్కడ వాళ్ళు జాబులు చేయరు. అక్కడి నుంచి చైనాకి వెళ్ళిపోతారు. వాళ్ళు చైనాకు పోయి తమ దేశాన్ని డెవలప్ చేసుకుంటారు. కానీ మన దేశంలో పరిస్థితి ఎట్టుండదా? మనోళ్ళేమో ఇక్కడ చదివి పోయి అమెరికాకు పోయి ఉద్యోగాలు చేయాలంటారు. లేకపోతే అమెరికాలోనే చదివి ఆడనే ఉద్యోగాలు చేస్తా ఆడనే సెటిల్ అయిపోవాలంటారు. అదేదో పెద్ద గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మన ఊరికే చైనాని మాట్లాడడం కాదు, చైనా వాళ్ళ మైండ్ సెట్కు మన మైండ్ సెట్కు ఎంత తేడా ఉండదో ఒకసారి గమనించండి. లేకపోతే ఏంది ఈ దరిద్రం అంతా కూడానా? సరే, ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఇంతకంటే విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా అనిపిస్తుంది అన్నమాట. అమెరికా అహంకారం ఏ స్థాయిలో ఉండదో దీన్ని బట్టే మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సరే, అమెరికా ప్రతినిధి ఈ విధంగా నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి అక్కడ ఉండేది ఎవరో తెలిసిన? సాక్షాత్ మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు. ఆయనే సామాన్యుడు కాదు. ఇలా చేసిన ఆయన కూడా సమాధానాలు చెప్తాడు. అమెరికాకు ఎక్కడ ఎలా ఏ విధంగా చురకలు అంటించాలో ఆయనకు చాలా బాగా తెలుసు. ఆయన తన ప్రసంగంలో అమెరికా ముఖం మీదనే కొట్టినట్టు సమాధానం చెప్పినాడు. చేతితో కాదు, చెప్పాలంటే మెట్టుతో కొట్టినట్టు చెప్పినాడు. ఇక ఈ విషయం పైన మన జయశంకర్ గారు మాట్లాడుతా భారతదేశ ప్రగతి పథాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేరని స్పష్టం చేశాడు. భారత వృద్ధి అనేది ఇతరుల తప్పిదాలపైన ఆధారపడి లేదు, మా పురోగమనాన్ని మేమే నిర్దేశించుకున్నాం. సవాళ్లు ఎదురైనా సరే మా ప్రయాణం ఆగదని చెప్పేసి ఆయన గర్వంగా ప్రకటించుకున్నాడు. తమతో కలిసి పనిచేసే వాళ్ళు అధిక ప్రయోజనం పొందుతారని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని చాటుకుంటుందని చెప్పేసి ఆయన అయితే వివరించారు. భారత ఎదుగుదలను భారతదేశమే నిర్ణయిస్తుంది. ఇక్కడ మరొక ఏ దేశం నిర్ణయించలేదు, ఏ దేశం మా మీద పెత్తనం చేయలేదు. ఇకపైన ప్రపంచం ఏ ఒక్క దేశం ఆధిపత్యంలో ఉండదని, చాలా దేశాలు కలిసి ప్రభావం చూపేటటువంటి విధంగా మారుతుందని చెప్పేసి జయశంకర్ గారు తేల్చి చెప్పినారు. పెద్ద దేశాలే అన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి రోజులు పోయినాయి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయనైతే నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పేశాడు. అరే బాబు, అది జమానారా నాయన, ఆ కాలం పోయింది, మీ బెళ్ళపు కొంచెం తగ్గిండి, మీ ఓవరాక్షన్ కొంచెం ఆపండి అని చెప్పేసి ముఖం బాగా కొట్టేట్టు చెప్పినాడు. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కలిసి ప్రభావం చూపేటటువంటి వ్యవస్థే శాంతి అలాగే అభివృద్ధికి మంచిదని చెప్పేసి ఆయన ఏకంగా కొండ బద్దలు కొట్టేశాడు. తద్వారా అమెరికాకు మన జయశంకర్ గారు గట్టిగానే బుద్ధి చెప్పినారు. మరొకసారి అమెరికా ఈ విధంగా పిచ్చివాగుడు వాకుండా సరైన సమాధానమే ఇచ్చాడు. మిత్రులారా, అమెరికా వేసినటువంటి ఎత్తుగడలను
మన భారత్ తన ఆత్మవిశ్వాసంతో ఏ విధంగా తిప్పుకొట్టిందో చూశారు కదా. మన దేశం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడలేదని చెప్పేసి జయశంకర్ గారి మాటలు మరొకసారి అయితే స్పష్టం చేశాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అమెరికా వైఖరి పైన మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. న్యూస్ అఖండ అందించే ఇలాంటి మరెన్నో నిజమైన నిష్పక్షపాతమైనటువంటి విశ్లేషణ కోసం ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి భారతీయుడు కూడా గర్వపడేలా ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.